అహ్మదాబాద్ నుండి అతి సమీపంలో ఉన్న గణపత్ యూనివర్సిటీ 350 ఎకరాల్లో ఉందండి ఈ యూనివర్సిటీ. ఫస్ట్ టైం చూస్తున్నాను. 350 ఎకరాల యూనివర్సిటీ ఏముంటదా, అంత లోపల ఏం కట్టుంటారా అని అనుకున్నాను. మనకి అన్ని కోర్సెస్ తో పాటు ఇక్కడికి వచ్చాక నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే ఈ యూనివర్సిటీలోనే 16 కంపెనీలు ఉన్నాయి. నార్మల్ గా ఎక్కడైనా కంపెనీస్ దగ్గరికి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. వేరాజ్ గణపత్ యూనివర్సిటీ లోపలికే కంపెనీస్ వచ్చాయి. 16 ఫర్మ్స్ ఉన్నాయి. అంటే ఒక పక్క చదువుకోవచ్చు, ఇంకో పక్క కంపెనీస్ ఎక్స్పోజర్ ఆన్ క్యాంపస్ లోనే ఉంది. ఇన్ క్యాంపస్ ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి. హాస్టల్స్ దగ్గర నుంచి తీసుకుంటే లోపల ఉన్న అడ్వాన్స్డ్ కోర్సెస్ కానీ, దానికి రిలేటెడ్ మనకి కావాల్సిన మిషనరీ కానీ, టెక్నాలజీ కానీ టాప్ నాచ్ ఉన్నాయి. ఇవన్నీ మీకు క్లియర్ గా నేను దగ్గర నుంచి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గణపత్ యూనివర్సిటీలో పెట్టింది పేరు అనమాట. IBM, రెడ్ హ్యాట్, సిస్కో, TCS ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ డైరెక్ట్ కొలాబరేషన్ లో ఉన్నాయి. వాళ్ళ ల్యాబ్స్, సూపర్ కంప్యూటర్స్ కూడా లోపలే ఉందన్నమాట. ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిటీలో కూడా చాలా మంది అలుమ్నీస్, అంటే ఇక్కడ చదువుకొని బయటకు వెళ్లి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఎక్కువగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది యూనివర్సిటీలో ఉన్నారు. ర్యాంకింగ్ విషయాలకు వస్తే NIRF లో టాప్ ర్యాంకింగ్ అండ్ NAC ర్యాంకింగ్ ఉందన్నమాట. క్వాలిటీ విషయానికి వస్తే తలదన్నేదే లేనట్టుగా ఉందన్నమాట. లోపల బిల్డింగ్స్ కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటాయో గ్రీనరీ ప్లస్ క్లెన్లీనెస్, హైజీన్, స్పేషియస్. లోపల సైనిక్ స్కూల్ కూడా ఉందండి. కంప్యూటర్ స్టూడెంట్స్ కి జాయిన్ అవ్వాలి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకైతే బెస్ట్ థింగ్. ఇక్కడ ఇన్ క్యాంపస్ హాస్పిటల్ ఉంది, దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం చార్జ్ చేయరు. హాస్టల్లో ఎంత మందికి కావాలన్నా అంత మందికి అకామిడేషన్ ఇవ్వగలిగిన కెపాసిటీ బిల్డింగ్స్ ఉన్నాయి. మెయిల్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 2 BHK లాగే ఉంటుంది అనమాట, విత్ 2 ACs. 2 ACs అని చెప్పి హాస్టల్ విషయంలో ఏంటి, హాస్టల్ ACs అనేది ఇన్ క్యాంపస్ మొత్తం ఉందన్నమాట, సెంట్రల్ AC. సో ఇన్ని చెప్పాను కదా, మీకు దగ్గర ఉండి చూపిస్తాను పదండి. అండ్ ఫీజుల విషయానికి కూడా వస్తే అఫోర్డబుల్ ఫీజులు అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నట్లు ఉందన్నమాట. లోపల మనం రియల్ ఎస్టేట్ లో మాట్లాడతాం వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అని, కానీ యూనివర్సిటీలో ఉంది. గణపత్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ క్వాలిటీ, క్లెన్లీనెస్,